సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా మహోన్నతుని యొక్క సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరలోక రాజ్య ప్రవేశము, నిత్య జీవములో అడుగుపెట్టడం, ఈ సందర్భానికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి విషయములు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. అవేమిటంటే, మనుష్యులు పరలోక రాజ్యములో అడుగు పెట్టకుండా అభ్యంతరపరచబడటం. రెండవ విషయం ఏంటంటే, మనుష్యులు పరలోక రాజ్యములో అడుగు పెట్టకుండా అభ్యంతర పడడం. అర్థమవుతుందా మీకు? పరలోక రాజ్య ప్రవేశము, ఈ సందర్భానికి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. ఒకటి, అభ్యంతరపరిచేవారు ఉండటం వలన పరలోక రాజ్యంలో మనుష్యులు ప్రవేశించలేకపోవడం. రెండవది, అభ్యంతరపడుతూ పరలోక రాజ్యములో ప్రవేశించలేకపోవటం. ఈ విషయాన్ని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనం ఆలోచన చేద్దాం. అనేక మంది మనుషులు పరలోక రాజ్యములో ప్రవేశించలేకపోతున్నారు అంటే కారణం ఏంటన్నమాట? ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలే. ఒకటి, అభ్యంతరపరిచేవారు ఉండటం. రెండవది, అభ్యంతరపడటం. మనము పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అభ్యంతరపరిచేవారు కొందరుంటారు. అలా వారు అభ్యంతరపరచటం వలన, అంటే ఆటంకపరచటం వలన, మనము పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశాలను కోల్పోతాం. వారి యొక్క అభ్యంతరాలను కూడా అధిగమించి మనం వెళ్ళగలిగితే పరలోక రాజ్యాన్ని మనం పొందగలుగుతాం. రెండవది, అభ్యంతర పడటం. ఎవరో వచ్చి మనలను అభ్యంతరపరచడం కాదు, కానీ మనకు మనమే పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అభ్యంతర పడటం. ఇది కూడా ప్రధానమైనటువంటి నిరోధకం. ఇలా మనకు మనమే అభ్యంతరపడిన పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగితే అభ్యంతరాలను అధిగమించి పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశం మనకు తప్పకుండా కలుగుతుంది. మొట్టమొదటి విషయాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అభ్యంతరపరచువారు ఉండటం వలన పరలోక రాజ్యంలో అనేక మంది ప్రవేశించలేకపోవటం. ఎవరు అభ్యంతరపరిచేవారు? అభ్యంతరపరిచేవారికి ఎటువంటి శిక్షాఫలము కలుగుతుంది? అది ఎంత పెద్ద నేరం, అది ఎంత పెద్ద ఘోరం? ఈ విషయాన్ని ఇప్పుడు మొట్టమొదట మనం చూద్దాం. ఈ విషయం కనుక మనకు అర్థమైతే మనము ఎవ్వరిని కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అభ్యంతరాన్ని కలుగు చేయకూడదు అని మనకు అర్థమవుతుంది. అభ్యంతరపరిచేవారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వాక్యములను చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వాక్యం నుండి, నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఈ వాక్య భాగాన్ని చక్కగా మీరు గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచేటువంటి విషయంలో బలహీనులైనటువంటి సహోదరులను, బలహీనులైనటువంటి సహోదరులను
ఎవరైనా అభ్యంతరపరుస్తున్నారనుకోండి, అలా అభ్యంతరపరిచేటువంటి వారు ఎటువంటి శిక్షకు గురవుతారు చూడండి. వారు చాలా భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు గురవుతారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. అలా అభ్యంతరపరచడం కంటే వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. ఆ అగాధ కోపము నుండి బయటకు రావటానికి వీలు లేకుండా మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై లోతైనటువంటి సముద్రములో ముంచివేయబడుటే వానికి మేలు. అంతకంటే ఘోరమైనటువంటి ఉగ్రతను అలా అభ్యంతరపరిచేవారు ఎదుర్కొంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక మన జీవిత కాలంలో ఏనాడు కూడా ఏ ఒక్కరిని కూడా పరలోక రాజ్యమునకు వెళ్ళకుండా మనము అభ్యంతరపరచకూడదు. అలాగని దేవుడు అభ్యంతరపరిచే వారిని లోకములో ఉండకుండా తీసివేస్తాడా అంటే అలా తీసివేయడు. ఆ అభ్యంతరములు కలిగించేవారు లోకములో ఉంటారు. అందుచేతనే తరువాతి మాటలలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అంటే లోకములో ఉన్నటువంటి మనుషులకు శ్రమ. అభ్యంతరపరిచేవారు ఉండటం వలన అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారంటే వారికి శ్రమ కాదా? అవును, శ్రమే. కనుక ఈ అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అలాగని అభ్యంతరములు కలుగవా? అభ్యంతరములు రాకుండా ఆగిపోతాయా? అలా అని చెప్పడానికి వీలు లేదు. అభ్యంతరములు రాక తప్పవు. విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి ఆటంకములు, అనేకమైనటువంటి అభ్యంతరములు మన ముందు ఉంటాయి. అనేక మంది అభ్యంతరపరచువారు ఉంటారు. దేవుని మహా ఉగ్రతకు వారు గురైపోతారని వారికి తెలిసినా వారికి తెలియకపోయినా వారు అభ్యంతరపరచువారుగానే ఉంటారు. వారి యొక్క ప్రవృత్తే అది. దేవుని వాక్యమును మనుషులను నేర్చుకొనివ్వకుండా వీరు పెద్ద అడ్డుబండలుగా మారతారు, ఆటంకాలుగా మారతారు, అభ్యంతరాలుగా మారిపోతారు. అభ్యంతరములు రాక తప్పవు, కానీ అభ్యంతరములు ఎవని వలన కలుగునో, ఎవని వలన వచ్చునో వానికి శ్రమ, వానికి దేవుని యొక్క ఉగ్రత కలుగుతుంది, శిక్ష కలుగుతుంది. ఈ విషయాన్ని చక్కగా మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు మనకు వెంటనే బోధపడవలసినటువంటి సంగతి ఏంటి? ఏ ఒక్కరిని కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా మనము ఆటంకముగా మారకూడదు. ఇంతకీ పరలోక రాజ్యమునకు వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరిచేవారు అంటే ఎవరు? అసలు ఎవరు వీరు? ఈ అభ్యంతరములు కలిగించేవారు, అభ్యంతరములు సృష్టించేవారు ఎవరు? ప్రధానంగా దేవుని వాక్యమును వక్రీకరించి బోధించేవారు. ఎవరండి? లోకమునకు అభ్యంతరమును కలుగజేసేటువంటి వారు ఎవరండి? దేవుని వాక్యమును వక్రీకరించి బోధించేవారే ముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి అభ్యంతరాలు. అందుచేతనే యాకోబు రాసిన పత్రికలో గ్రంథకర్త ఏమంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము గనుక. మనలో ఎవరు కూడా ఎక్కువ మంది బోధకులుగా ఉండొద్దు. ఎందుకంటే బోధించి వారిని ఆటంకపరిచి నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోవుట కంటే బోధించకుండా ఉండడమే మంచిది. నీవు బోధించావంటే దేవుని ఎదుట బోధించాలి. నీవు బోధించావంటే ఒక ఆత్మను నిత్యత్వానికి చేర్చాలి. లేదంటే నీవు నోరు మూసుకొని ఉండడం మంచిది అని దేవుని గ్రంథం సెలవిస్తోంది. ఒకవేళ నీవు వక్రీకరించి బోధ చేశావా, నీవొక దొంగ బోధకునివా, నీవొక అబద్ధ బోధకునివా, నీవు మరి కఠినమైనటువంటి శిక్షను అనుభవిస్తావు, మరి కఠినమైన తీర్పులోనికి నీవు వెళతావు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారుగా, వాని మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడై లోతైన సముద్రములో వాడు ముంచివేయబడుట వానికి మేలు.
చాలా భయంకరమైనటువంటి శిక్షను వాడు అనుభవిస్తాడు. అలాగని అభ్యంతరములు రావా అంటే అభ్యంతరములు రాక తప్పవు. వీరు ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూనే ఉంటారు. వీరే పెద్ద అడ్డుబండలు. పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా జనులను ఆటంకపరిచేటువంటి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అంటే ఇదిగో దేవుని వాక్యమును వక్రీకరించి బోధించేవారు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద నివసించినటువంటి ఆ దినములలో ప్రభువు దగ్గర, ప్రభువు చుట్టూ ఆనాటి సమాజంలో అనేక మంది దేవుని వాక్యమును వక్రీకరించి బోధిస్తున్నవారు ఉన్నారు. వారిలో శాస్త్రులు, వారిలో ధర్మశాస్త్రోపదేశకులు, వారిలో పరిసయ్యులు, వారిలో సద్దూకయ్యులు ఎంతోమంది ఉన్నారు. వారందరిని గూర్చి ప్రభువు ఏమంటున్నారంటే, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనియ్యరు. అంటే మధ్యలో ఆటంకాలుగా మీరుంటారు, అభ్యంతరాలుగా మీరుంటారు, అడ్డుబండలుగా మీరుంటారు. అలాగని మీరు ప్రవేశిస్తారా? మీరే పెద్ద అభ్యంతరం అయితే మీరెలా ప్రవేశిస్తారు? మీరు ప్రవేశించరు. ప్రవేశించగోరిన వారిని, అక్కడ వరకు ద్వారం వరకు వచ్చినటువంటి వారిని మీరు ద్వారం దగ్గర అడ్డుగా నిలబడి పక్కకు మళ్లించేస్తారు అని ప్రభువారు వారి మీద కోపపడుతూ వారిని సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో బోధించినటువంటి విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనుష్యులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణము ఇదిగోనండి, దేవుని వాక్యమును వక్రీకరించి బోధిస్తున్నవారు. పాత నిబంధన కాలానికి మనం వెళ్ళగలిగితే ఇశ్రాయేలీయులలో కూడా ఇదే పరిస్థితి. ఏ కాలానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇశ్రాయేలీయుల మధ్య వారిని నిత్యత్వానికి నడిపించవలసిన వారుగా ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. మరి నాటి కాలంలో వారు ఏ విధంగా ప్రవర్తించారో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు ఈ విషయాన్ని వ్రాయించాడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం నుండి, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకులు ఎలా ఉండాలి? వారు దేవుని దూతల వలె ఉండాలి, దేవుడు పంపిన సేవకుల వలె ఉండాలి. వారు ఎలా బోధించాలి? ధర్మశాస్త్ర విధులను చక్కగా ఉన్నది ఉన్నట్టుగా కలిపి చెరపకుండా దేవుని ఎదుట బోధించుచున్నట్టుగా వారు బోధించాలి. జ్ఞానమును బోధించాలి, దేవుని జ్ఞానమును బోధించాలి. అయితే తప్పు జరిగింది. ఎక్కడ జరిగింది? యాజకుల దగ్గర, బోధకుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. అందుచేతనే దేవుడు చెబుతున్నాడు చూడండి, అయితే మీరు మార్గము తప్పితిరి, మీరే నిత్య జీవమునకు నడిపించవలసిన వారుగా ఉన్నారు, కానీ మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి ఏం చేశారు యాజకులు? ధర్మశాస్త్ర విషయములో వారు అనేకులను అభ్యంతరపరిచారు. దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించారు, స్వార్థంతో బోధించారు. నిత్య నరకాగ్నికి తీసుకొని వెళుతూ ఆ ప్రయత్నాలలోనే వారు బోధలను జరిగించారు. కనుక దేవుడు వ్రాయించాడు ఈ మాటలను, స్పష్టంగా వ్రాయించాడు ఆయన. ఇదిగో యాజకులైన వారు ఎలా ఉండాలి? దేవునికి దూతలుగా ఉండాలి, ధర్మశాస్త్రములోని సంగతులను జ్ఞానమును బట్టి బోధించాలి. అయితే వారు మార్గం తప్పిపోయారు. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. అనేకులను అభ్యంతరపరిచారు. యాజకులు అనేకులను అభ్యంతరపరిచారు. అభ్యంతరపరచువారులు ఎవరున్నారు? చూడండి, యాజకులు ఉన్నారు. అంటే నేటి కాలంలో దేవుని వాక్యమును బోధించేవారు ఆ స్థానంలో కనిపిస్తున్నారు. వీరే గనుక సరిగ్గా బోధిస్తే, ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క బోధలన్నీ సరిగ్గా దేవుడు ఆశించిన విధానంలోనే ఉంటే, వారి బోధలు విన్న వారందరికీ కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు.
వీరు అభ్యంతరపరచువారుగా ఉండరు. దేవుని వాక్యాన్ని విన్న తరువాత వారికి వారే అభ్యంతరపడి వెళ్ళిపోతే అది రెండో విషయం. కానీ ప్రధానమైనటువంటి కారణాన్ని ఇక్కడ మనం చూడగలిగితే అభ్యంతరపరచువారుగా దేవుని వాక్యాన్ని బోధించేవారే కనిపిస్తున్నారు. చూడండి, వారు మార్గం తప్పిపోయారు. ధర్మశాస్త్ర విషయంలో అనేకులను అభ్యంతరపరిచారు. లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేశారు. తర్వాత, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు వారి మీద కోపగించుకుంటున్నాడా లేదా? దేవుడు వారిని ఉగ్రత పాలు చేయటానికి ఆలోచించాడా లేదా? చూడండి, జనులందరి దృష్టికి మిమ్మును నేను ఎలా చేస్తానంటే తృణీకరింపదగిన వారిని గాను అలాగే నీచులను గాను చేసేస్తానంటున్నాడు. అంటే వీరెందుకు పనికిరారు? మమ్మును పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఆటంకపరిచిన వారు వీరే. వీరి బోధలే మమ్మను ఆటంకపరిచాయి. దేవుని కొరకు మమ్మును బ్రతకనివ్వకుండా వీరి బోధలే మమ్మను ఆటంకపరిచాయి. దేవుని జ్ఞానమును తెలుసుకొనివ్వకుండా వీరి బోధలే మమ్మను ఆటంకపరిచాయి అని జనులందరూ తెలుసుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది. కానీ ఈలోపు అక్రమం జరిగిపోయింది, ఈలోపు మోసం జరిగిపోయింది, ఈలోపు ప్రజలందరూ కూడా నిత్యనాశనానికి తరలిపోయారు. ఆలోచన చేయండి. అలాగని అభ్యంతరములు రావు అనుకోకండి. అభ్యంతరములు రాక తప్పవు, తప్పకుండా వస్తాయి అభ్యంతరాలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఎవని వలన ఆ అభ్యంతరము కలుగుతుందో వానికి శ్రమ. యేసుక్రీస్తు ప్రభువారి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, మనము ఏనాడు కూడా ఏ వ్యక్తిని కూడా పరలోక రాజ్యమునకు ప్రవేశించకుండా ఆటంకముగా అయితే ఉండకూడదు. దేవుని వాక్యమును చక్కగా బోధించాలి, చక్కగా నేర్పించాలి. మనలను బట్టి, మనము చేసిన బోధను విన్నదానిని బట్టి ఒకరు నిత్య నరకాగ్నికి తరలిపోకూడదు. ఈరోజు ఎన్ని బోధలు వక్రీకరింపబడి బోధింపబడుతున్నాయో మీకు తెలియనిది కాదు. ఎన్నో బోధలు. అసలు ఆత్మ మీద ఎవరికైనా అవగాహన ఉందా? పరలోకం మీద ఎవరికైనా అవగాహన ఉందా? దేవుని గ్రంథాన్ని ఎవరైనా నేర్పించగలుగుతున్నారా? వారి దగ్గర సంఖ్యకు ఎంతోమంది ప్రజలున్నారు. సంఘాలుగా ఎంతోమంది ప్రజలున్నారు. వారందరినీ దేవుని జ్ఞానంలో నిలబెట్టగలుగుతున్నారా? కట్టగలుగుతున్నారా? నేను అతిశయపడుతూ చెప్పడం కాదు, కానీ నా దగ్గర ఉన్నటువంటి జనులు కొద్ది మందిగా ఉన్నా కానీ వారిని దేవుని వాక్యంలో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం ఎల్లప్పుడూ నేను చేస్తున్నాను. అందుకు దేవుడే సాక్షి. ఒక కోర్సు నేర్పించి వారిని దేవుని జ్ఞానంలో నిలబెట్టాలని, వారికి తెలియనటువంటి సంగతులన్నీ కూడా బాల్యము నుంచి ఒక తండ్రి ఏ విధంగా నేర్పిస్తాడో ఆ విధంగా, పాలు త్రాగేటువంటి వయసు దగ్గర నుండి ఒక తల్లి ఏ విధంగా పిల్లలను పెంచుతుందో ఆ విధంగా వారి మధ్య ఒక సాధువుగా ఉండి వారిని దేవుని జ్ఞానంలో నడిపించాలనేటువంటి ఆలోచన పరమ తండ్రి నాకు అనుగ్రహించాడు. అందును బట్టి నేను ఆయనకు వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ నేను బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, మిగిలినటువంటి వాక్యోపదేశకులందరూ కూడా, బోధకులందరూ కూడా ఇలా ఎందుకు లేరు? అభ్యంతరపరచువారుగా ఉంటున్నారు. వారికి తెలియకుండానే వారు అభ్యంతరాలుగా మారిపోతున్నారండి. లోకము కొరకు జీవింపజేస్తున్నారు, లోకాన్నే చూడమంటున్నారు. అమ్మ, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆస్తిపాస్తులు కలుగుతాయని, అమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆరోగ్యం కలుగుతుందని, అమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే వర్ధిల్లుతావని, ఈ భూమి మీద ఉన్న విషయాలను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ నిత్యత్వపు సంగతులను అసలు పట్టించుకోవటం లేదు. పరలోక రాజ్యపు సంగతులను మాట్లాడటం లేదు. అందుకే ఈ బాధ. అలాగని అభ్యంతరములు రాక తప్పవు. మరి అభ్యంతరములు రాక తప్పనప్పుడు ఎందుకండి ఈ బోధ చేస్తున్నారు, అనేక మంది పోతారులే అని మీరు అంటారా? ఈ విషయాన్ని చెప్పాలి, మనుషులకు ఈ సంగతులను వెల్లడి చేయాలి. దేవుడు చెప్పమన్నాడు, దేవుడు వ్రాయించాడు. ఈ సంగతులు, ఈ యొక్క పరిజ్ఞానం మనుషులకు ఉండాలి.
అనేక మంది మా చుట్టూ అభ్యంతరపరచువారు ఉంటారనేటువంటి విషయం కూడా మనుషులకు తెలియాలి. అంతే తప్ప బైబిల్ చేత పట్టుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ నమ్మకస్తులే అని అనుకోకండి. బైబిల్ చేత పట్టుకొని మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే, పవిత్రులే అని అనుకోకండి. వారిని పరీక్షించండి. వీరు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అభ్యంతరాలా, లేక నన్ను పరలోక రాజ్యానికి నడిపించేటువంటి ఉత్ప్రేరకాలా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీకు అర్థమవుతుంది. వారిని పరీక్షించండి. పరీక్షించడంలో తప్పు లేదండి. ప్రతిదానిని మీరు పరీక్షించే తీసుకుంటారు. ఒక వస్త్రాన్ని కొనుక్కునేటప్పుడు చేతితో పరీక్షించి తీసుకుంటారు. ఆ రంగులు చూచి మీరు తీసుకుంటారు. మీకు నచ్చితే తీసుకుంటారు. బలవంతంగా ఎవరో చెప్పారని మీరు పరాకుగా ఉండి తీసుకోవటానికి ప్రయత్నం చేయరు. ఒక తిండి పదార్థాన్ని మీరు పరీక్షించి తీసుకుంటారు. తిని కాసేపు కడుపులో ఉండి ఆ తర్వాత బహిర్భూమిలో విడువబడేటువంటి ఆహార పదార్థం కోసమే అంత పరీక్ష అవసరమైతే, మరి నిత్యత్వానికి మీ ఆత్మను నడిపించేటువంటి విషయంలో మీరు వింటున్నటువంటి బోధలను గూర్చి మీరు పరీక్షించవద్దా? మీకు వాక్యోపదేశకులుగా ఉన్నవారు మీరు పరలోకానికి వెళ్లకుండా అభ్యంతరాలుగా ఉంటున్నారా, లేక మిమ్మల్ని పరలోకానికి జాగ్రత్తగా చేయి పట్టుకుని దేవుని యొద్దకు నడిపిస్తున్నారా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలి, మీరు పరీక్షించాలి. అందుచేతనే దేవుడు చెప్పాడు, అభ్యంతర కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటి? అభ్యంతరపరిచేవారు ఉంటారు, మీ చుట్టూ ఉంటారు, జాగ్రత్త అని దేవుడు తెలియజేస్తున్నాడు. అభ్యంతరపరిచేవారిలో మొట్టమొదట స్థానంలోనికి ఎవరు వస్తారు? ఇదిగో వాక్యోపదేశకులు వస్తారు. ఆ తరువాతి స్థానాలలో మిగిలిన వారు సామాన్యులు. అంటే ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా మనము దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, పవిత్రతలో పరిశుద్ధతలో జీవించాలి అనుకుంటున్నప్పుడు మనలను పాపములోనికి లాగటానికి అనేక మంది ఉండొచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి వారు ఉండొచ్చు, పాపములో పడవేయటానికి. అంటే మనం దేవుణ్ణి విశ్వసించినప్పుడు వారికి నచ్చదన్నమాట. అవిశ్వాసులుగా మనలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి ద్వితీయ కారణం, తృతీయ కారణం, మిగిలినటువంటి స్థానాలలోనికి వెళ్ళేటువంటి కారణాలుగా కనిపిస్తాయి. అలాగే కొంతమంది స్నేహితులు దుర్వ్యసనాలకు మనలను అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పుడు మార్గములలోనికి మనలను లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తదుపరి కారణాలు. వాటిని మనం చాలా సునాయాసంగా గట్టెక్కదగినటువంటి అవకాశం ఉంది. కానీ వాక్యాన్ని బోధించేటువంటి వారి విషయంలో మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంత సునాయాసంగా మనము వారిని పసిగట్టలేం, పరీక్షించాలి. కొన్ని రోజుల పాటు, అవసరమైతే కొన్ని నెలల పాటు, అవసరమైతే కొన్ని సంవత్సరాల పాటు కూడా వారిని పరీక్షించాలి. ఊరకనే గుడ్డిగా మనం నమ్మకూడదు. ఎప్పుడైతే ఆ వ్యత్యాసం మనకు తెలిసిపోయిందో, ఇదిగో వీరు సరిగ్గా బోధించరు, వీరి యొక్క ఆలోచన వేరు, వీరు దృక్పథం వేరు, వీరు దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేదు, దేవుని జ్ఞానముతో నన్ను నడిపించటం లేదు, వీరు నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని మీకు ఎప్పుడైతే అర్థమైందో, అట్టి వారికి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు అభ్యంతరపరిచేవారు. అభ్యంతరపరిచే వారికి దూరంగా ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అభ్యంతరపరిచే వారిని మీరు విడిచిపెట్టాలా వద్దా? ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఇందులో మరో మాట లేదు. నేను వారితోనే ఉండి వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తానండి అన్నారనుకోండి, అసలు మీ వలన అవుతుందా? వారు అభ్యంతరపరచటానికే నిర్ణయింపబడ్డారు. వారిని మీరెలా మారుస్తారు? వారికి మీరు ఎంత వాక్యం చెప్పినా వారు కోపగించుకుంటారే తప్ప వారు మారరు. ఎందుకంటే వారు నిర్ణయింపబడ్డారు. వారు ఇక ఒక నిర్ణయం తీసేసుకున్నారు. నేను ఇలాగే ఉంటాను, నేను ఈ విధంగానే బోధిస్తాను, నాకు ఈ భూమి మీద ఉన్న బ్రతుకే ముఖ్యం, నాకు ఇక్కడ ఉన్న లాభాలే కావాలి అని వారు నిర్ణయం చేసుకున్నారు, నిర్ణయింపబడ్డారు. మరి అటువంటి వారిని మీరు ఎంత వాక్యం చెప్పి బ్రతికిస్తారు, రక్షిస్తారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర దేవుని వాక్యమును విన్న వారిలో అనేక మంది ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వారు మారారండి? వారు మారారా? ఎప్పటికప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువును శోధించటానికి, ఇబ్బందులకు గురి చేయటానికి, ఆయన చెబుతున్నటువంటి వాక్యమునకు అడ్డముగా ఉండటానికి ప్రయత్నం చేసేవారే తప్ప వారు మారేవారు కాదు. ఎక్కడో ఒకరు ఇద్దరు మారేవారు, ఒకరిద్దరు, అంతే తప్ప
ఎక్కువ మంది మారినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. సామాన్య జనులలో అనేక మంది ఆయన మాటలను విశ్వసించిన వారుగా కనిపిస్తారు, కానీ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీరు ఒక అహంకారంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను వినకుండా ఆయనను చంపడానికి ఆలోచన చేసిన వారుగానే కనిపిస్తున్నారు. కనుక ఎప్పుడైతే మీకు ఈ అభ్యంతరపరుచుచున్నటువంటి ఈ దుర్బోధకులు కనిపిస్తున్నారో వారికి మీరు దూరంగా ఉండడం మంచిది. దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వారు అభ్యంతర కారణము. అపోస్తలుడైన పౌలు గారు సంఘములకు లేఖలను వ్రాస్తూ ఆయా సందర్భాలలో ఆయన ఈ విషయాలను తెలియజేస్తున్నారు. ప్రియులారా, మీరు ఏ ఒక్కరికి కూడా అభ్యంతర కారణాలుగా ఉండకండి. ఎందుకంటే అభ్యంతరపరచువారు చాలా ఘోరమైనటువంటి శిక్షకు గురైపోతారు. వాక్యమును నేర్పించుచున్న వారిలో అనేక మంది ఈరోజు దుష్టులు, దుర్మార్గులు ఉన్నారు కనుక వారు అభ్యంతరపరిచేవారుగా కనిపిస్తున్నారు. అలాగే మీలో కూడా ఎవరైనా అభ్యంతరపరిచేవారు ఉన్నారా? అయితే మీరు వెంటనే మార్పు నొందండి, జాగ్రత్త పడండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కొన్ని వాక్య భాగాలను ఈ విషయమై మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. మీలో కూడా కొంతమంది మీకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి, అంటే మీరు దేవుణ్ణి విశ్వసించిన తర్వాత కొన్ని విషయాలలో ఎంతో స్వాతంత్ర్యం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని తినేటువంటి విషయంలో ఒక ఉదాహరణ ఇక్కడ. మీకు స్వాతంత్ర్యం ఉంది, ఎందుకంటే అన్ని దేవుని వలననే సృష్టింపబడ్డాయి. కానీ బలహీనులైనటువంటి సహోదరుల మధ్య, బలహీనులైనటువంటి సోదరీమణుల మధ్య మీరు ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేనేమైనా అభ్యంతరంగా ఉంటున్నానా? వారి ఎదుట వారు తినకూడదని భావిస్తున్నటువంటి పదార్థాలను ఏమైనా నేను తిని, నాకున్నటువంటి స్వాతంత్ర్యం వలన నేను తిని వారికి నేనేమైనా అభ్యంతరాన్ని కలుగు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీరు పరీక్షించుకోవాలి. ఎవరికి కూడా మీరు అభ్యంతర కారణంగా ఉండకూడదు. కనుక మీ స్వాతంత్ర్యము ఇతరుల యొక్క పరలోక రాజ్య ప్రవేశానికి అభ్యంతర కారణంగా ఉండకూడదని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 10వ అధ్యాయము 32వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వాక్యం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఎవరికి? అటు యూదులకి, ఇటు అన్యజనులకు, దేవుని సంఘమునకు మీరు అభ్యంతరము కలుగజేయకుడి. అభ్యంతరం కలుగజేయకుడి అంటే ఏ విషయంలో? పరలోకంలో ప్రవేశించే విషయంలో మీరు అభ్యంతరము కలుగజేయకుడి. మీ విధి ఏంటంటే అనేకులను పరలోక రాజ్యములో ప్రవేశించేలా తోడ్పాటునివ్వటం, చేయూతనివ్వటం, సహాయం చేయటం, అంతే తప్ప మీరే ఆటంకముగా ఉండకూడదు. మీకు అర్థమైందా? ఇప్పటి వరకు చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థమయ్యాయి కదా. అభ్యంతర కారణాలలో మొదటిది అభ్యంతర పరచటం, రెండవది అభ్యంతర పడటం. ఎవరికి వారు అభ్యంతర పడటం అది రెండో విషయం, తర్వాత ఆలోచన చేద్దాం. మొదటి విషయం ఇప్పుడు మీకు పరిపూర్ణంగా అర్థమైంది కదా. ఏ ఒక్కరికి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే నిమిత్తం మీరు అభ్యంతరపరిచేవారుగా ఉండకూడదు. అంటే దేవుని వాక్యమును కలిపి చెరిపేవారుగా ఉండకూడదు. అలాగే మీకున్న స్వాతంత్ర్యాన్ని బట్టి బలహీనులను ఆటంకపరిచేవారుగా కూడా మీరు ఉండకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ ఏ కారణమందును కూడా మీరు అభ్యంతరములను కలుగ చేయకూడదు. వారు పరలోకానికి వెళ్ళ నిశ్చయిస్తే, వారు దేవుని కొరకు బ్రతుక నిశ్చయిస్తే వారిని దేవుని కొరకు బ్రతుకనివ్వాలి, దేవుని కొరకు వారిని ప్రోత్సహించాలి, పరలోక రాజ్యమునకు వారిని తీసుకుని వెళ్ళాలి, ప్రభు మార్గములో వారిని నడిపించాలి. కనుక ఏ ఒక్కరికి కూడా
యూదులకు, అన్యజనులకు, దేవుని సంఘంలో ఉన్న వారికి, ఏ ఒక్కరికి కూడా ఈరోజు కూడా మనకు ఎవరు కనిపిస్తున్నారు? బయట ఉన్నటువంటి అన్యజనులు కనిపిస్తున్నారు, సంఘంలో ఉన్నటువంటి వారు కనిపిస్తున్నారు, దేవుని పిల్లలు కనిపిస్తున్నారు. ఎవ్వరికి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే నిమిత్తం మీరు అభ్యంతర కారణంగా ఉండకండి, అభ్యంతరపరిచేవారుగా ఉండవద్దు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏవైనా అభ్యంతరాలను కలుగు చేస్తున్నారేమో మీకే అర్థమవుతుంది. ఇక మీదట ఆ అభ్యంతరాలను కలుగు చేయకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు రెండో విషయానికి వెళ్ళిపోతాం. రెండో విషయం ఏంటి? అభ్యంతర పడటం. అభ్యంతర పడటం అంటే మనకు మనమే అభ్యంతర పడటం. ఎవరో వచ్చి అభ్యంతరంగా మన ఎదుట అడ్డంగా పరలోక రాజ్యంలో ప్రవేశించనివ్వకుండా ఉండటం అనేది ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రక్కన పెడితే మనకు మనముగా అభ్యంతర పడటం ఏమైనా ఇక్కడ జరుగుతుందా? పరలోక రాజ్యానికి వెళ్ళే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో మనకు మనమే నీరసించిపోయామా? మనకు మనమే అభ్యంతరంగా మారిపోయామా? ఈ విషయాన్ని గురించి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలములో పలికినటువంటి మాటలు ఇవి. లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చూడండి. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. యేసుక్రీస్తు ప్రభు విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అభ్యంతరాలు రెండు విధాలుగా వస్తాయి. ఒకటి అభ్యంతర పరిచేవారు ఉండడం వలన, రెండవది ఎవరికి వారు అభ్యంతర పడటం వలన. ఈ రెండు విషయాలను కూడా పరిగణనలోనికి మనం తీసుకోగలిగితే అభ్యంతర పడుతున్నారని మనకు అర్థమవుతుంది. అభ్యంతర పరచబడుతున్నారు, అభ్యంతర పడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుని విషయమై ఎవరైతే అభ్యంతర పడుతున్నారో అట్టి వారికి శ్రమ. ఎవరైతే అభ్యంతర పడటం లేదో వారు ధన్యులు. మీరు అభ్యంతర పడుతున్నారా? మీరు అభ్యంతర పడుతున్నారా? అయితే మీకు శ్రమ. ఏదో ఒక విషయం నన్ను అభ్యంతరపరుస్తుందండి అని మీరు అంటున్నారా? అభ్యంతరపరిచే వాటిని మీరు తొలగించుకోవాలి. బయట ఉన్నవారు అభ్యంతరపరుస్తుంటే వారికి దూరంగా ఉండాలి. అలాగే మీ అంతటా మీరే అభ్యంతర పడేటువంటి కారణాలు ఏమైనా ఉంటే వాటిని మీరు వెంటనే నివారించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రభు విషయంలో అభ్యంతర పడితే ఇంకేముందండి? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఆ మార్గము విషయంలోనే మనం అభ్యంతర పడితే ఇక మనం పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించగలం? నిత్యత్వాన్ని ఎలా చూడగలం? కనుక ప్రభువు విషయమై ఏ ఒక్కరూ కూడా అభ్యంతర పడటానికి వీలు లేదు. ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అనేక మంది వింటారు, కానీ అనేక మందిలో దేవుని వాక్యం ఫలించదు అనేటువంటి విషయాన్ని గూర్చి ఆయన ఒక ఉపమానం ద్వారా తెలియజేస్తూ, విత్తువాడు విత్తనములు, ఆ విత్తనములు దారిన పడటం, రాతి నేలను పడటం, ముండ్ల పొదలలో పడటం, కొన్ని మంచి నేలను పడటం, మంచి నేలను పడినవి మాత్రమే 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించేటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడటం. ఈ ఉపమానమును గూర్చి ఆయన బోధిస్తున్నప్పుడు రాతి నేలను పడినటువంటి విత్తనములను గూర్చి ఆయన మాట్లాడుతూ, దేవుని వాక్యమును విన్న తరువాత మీలో కొన్ని అభ్యంతరాలు వస్తాయి, ఆ అభ్యంతరాలను మీరు తొలగించుకోవాలి అని ఆయన నేర్పిస్తున్నారు. చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వాక్యం నుండి, రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. అతనే అభ్యంతరపడుతున్నాడు. వాక్యమును విన్నవారిలో కొంతమంది వారికి శ్రమ మరియు హింస కలగగానే అభ్యంతరపడిపోతారు. వీరిని ఎవరో బయటవారు వచ్చి అభ్యంతరపరచవలసినటువంటి ఆవశ్యకత లేదు. వీరికి వీరే అభ్యంతరపడిపోతున్నారు. చూడండి, వేటికి అభ్యంతరపడుతున్నారు?
ఒక శ్రమ, ఒక హింస కలిగితే వీరికి అభ్యంతరం వచ్చేస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారు. విశ్వసించిన కొన్ని రోజులకు వీరికి కొన్ని ఆపదలు కలిగాయి, కొన్ని శ్రమలు కలిగాయి, కొన్ని హింసలు కలిగాయి. వాటిని భరించలేకపోయారన్నమాట. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి ఆశ్రయించాను. మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుణ్ణి నమ్ముకున్న తరువాత ఈ శ్రమ ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి? దేవుడే గనక ఉంటే మరి నాకు ఈ శ్రమలు కలగకూడదు కదా అని వారు తప్పుగా ఆలోచిస్తారు. కనుక వారికి కలిగినటువంటి శ్రమ, వారికి కలిగినటువంటి హింస వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆటంకములుగా కనిపిస్తున్నాయి, అభ్యంతరములుగా కనిపిస్తున్నాయి. వాడు వెంటనే అభ్యంతరపడుతున్నాడు. అంటే అభ్యంతరపడేవారు ఇదిగో ఈ విధంగా ఉంటారన్నమాట. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నారు. అంటే పరలోక రాజ్యంలో మనము ప్రవేశించే నిమిత్తము ఎటువంటి అభ్యంతరం కూడా మీకు కలుగటానికి వీలు లేదు. అభ్యంతర పరిచేవారు ఉన్నారంటే వారు చాలా ఘోరమైనటువంటి శిక్షకు గురైపోతారు. అలాగే మీకు మీరుగా కూడా అభ్యంతర పడకూడదు. దేవుని వాక్యమును అంగీకరించిన తర్వాత శ్రమలు, ఇబ్బందులు, ఉపద్రవాలు, హింసలు మనకు కలుగుతాయి. వాటన్నింటినీ కూడా మనం సహించేవారముగా ఉండాలి. వాటిని మనం ఎదుర్కొని ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. దేవుని సహాయమును పొందుతూ దైవ చిత్తానుసారముగా ముందుకు కొనసాగుతున్న వారముగా మనం ఉండాలి. అభ్యంతరపరచబడ్డామా? ఒక శ్రమ వచ్చి మనల్ని అభ్యంతరపరిచిందా? ఒక హింస వచ్చి మనల్ని అభ్యంతరపరిచిందా? మనం ఆగిపోయామా? అయితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. చూసారా, ఈరోజు ఈ విషయం కూడా తెలియక అనేక మంది అభ్యంతర పడిపోతున్నారు. అభ్యంతర పరచు వారి వలన అభ్యంతర పడిపోతున్నారు. అలాగే అభ్యంతర పడిపోవడం వలన కూడా అభ్యంతరపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. నిజంగా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది ఎంత గొప్ప విషయమో ఇలా అభ్యంతర పడుతున్న వారికి అర్థం కావటం లేదన్నమాట. అందుచేతనే పరలోక రాజ్య ప్రవేశము యొక్క ఆవశ్యకతను ప్రభువు వారు తెలియజేస్తూ ఏమంటున్నారు తెలుసా? నీ శరీరంలో ఉన్నటువంటి నీ చెయ్యి నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరిస్తే నీ చెయ్యినైనా నరుక్కోగాని పరలోక రాజ్యంలో మాత్రం ప్రవేశించు అంటున్నారు. నిత్య జీవంలో ప్రవేశించకుండా ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కంటినైనా ఊడబెరుక్కోగాని పరలోకంలో మాత్రం ప్రవేశించు అంటున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఒకవేళ నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కాలునైనా నరుక్కోగాని పరలోకానికి వెళ్లకుండా ఉండొద్దు అంటున్నారు ఆయన. ఎంత ఆవశ్యకమైనదో చూడండి. నిత్య జీవములో మనం ప్రవేశించడం అనేటువంటి విషయం ఎంత ఆవశ్యకమైనదో చూడండి. ఒక హింసకు, ఒక ఉపద్రవానికి, ఒక శ్రమకు మీరు ఆగిపోతే పరలోక రాజ్యములో ప్రవేశించకుండా ఈ లోకపు బ్రతుకే బాగుందనుకొని లోకపు సుఖాలను మీరు అనుసరించి ఆశ్రయించి మీకు మీరే అభ్యంతరపడి ప్రభువు మార్గమును విడిచిపెట్టేస్తే అది ఎంత ఘోరం చెప్పండి, ఎంత భయంకరం చెప్పండి. పాపము చేసినటువంటి ఆత్మలు నిత్య నరకాగ్నికి తరలింపబడతాయి. ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు నిత్యజీవ మార్గముగా కనిపిస్తున్నప్పుడు ఆ మార్గమును అసలు విడిచిపెట్టొచ్చా? ఆ మార్గమును కోల్పోవచ్చా? ఏ అభ్యంతరం లేకుండా మనము ముందుకు కొనసాగిపోవాలి. అభ్యంతరములు కలుగక మానవు. కొందరు వ్యక్తులు మనకు అభ్యంతరాలు కలుగజేస్తారు. మన శరీరంలో ఉన్న అవయవాలే లోకపు సుఖాలను కోరుకుంటూ అభ్యంతరాలను కలుగు చేయవచ్చు. మనకున్న స్వాతంత్ర్యం మనం అభ్యంతరంగా మారిపోవటానికి ఒకవేళ మనలను ప్రేరేపించవచ్చు. అలాగే ఎన్నెన్నో ఇతర కారణాలు కూడా అభ్యంతరాలుగా మనకు కనిపించవచ్చు. కానీ మనము వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ఉన్నతమైనటువంటి లక్ష్యమును మనము చేరుకోవాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. యోహాను గారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ తన పత్రికలో చాలా చక్కగా ఈ యొక్క సంగతిని నేర్పించారండి. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము
10వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. ఒకవేళ నిజంగా మన సహోదరులను మనం ప్రేమిస్తే ఎవరికైనా మనం ఆటంకంగా ఉంటామా? ఈరోజు అనేక మంది దుర్బోధకులుగా మారిపోతున్నారండి. బోధకులైన వారు దేవుని వాక్యమును సరిగా ఉపదేశించలేక దుర్బోధకులుగా మారిపోతున్నారండి. అంటే వారందరూ ఏం చేయటం లేదనమాట, సహోదరులను ప్రేమించలేకపోతున్నారు. ఎవరు ఎలా పోతే నాకేంటి అనుకుంటున్నారు. నా సంచి నిండాలి, నా జీవితం బాగుండాలి, ఈ భూమి మీద నేను సుఖ సంపదలతో విలసిల్లాలి అని వారు అనుకుంటున్నారండి. అందుచేత వారిలో ఎంత మాత్రం వెలుగు లేదండి, వారిలో ఎంత మాత్రం సహోదర ప్రేమ లేదండి. పైకి మాత్రం చెబుతారండి, నేను ఎంతగానో ప్రేమించేస్తున్నాను, నా సంఘాన్ని ప్రేమించేస్తున్నాను, నా సహోదరులను ప్రేమించేస్తున్నాను అంటారు. నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలండి? వాక్యమును జ్ఞానయుక్తంగా నేర్పించి వారందరినీ కూడా క్రీస్తు అనే పునాది మీద గొప్ప ఆలయాలుగా కట్టాలండి. కానీ వారి దగ్గర దండుకొని వీరు సిమెంటుతోనూ రాతితోనూ ఇటుకలతోనూ ఈ గోపురాలు నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప నిజంగా వారిని ప్రేమిస్తే, నిజంగా వారి మీద ప్రాణాలు పెట్టేటంత ప్రేమే గనక ఉంటే ప్రభు మార్గంలోనే వారు కూడా నడుచుకుంటారు. ప్రభువారు వారి కొరకు ఆలయాలను నిర్మించారా, లేక వారినే ఆలయాలుగా మలచి వెళ్ళారా? ఆ విధానం ఇప్పటికీ కూడా ఎంతోమందిలో మనకు కనిపించడం లేదు. అంటే వారిలో ఏం లేదన్నమాట, సహోదర ప్రేమ లేదు. కనుక యోహాను గారు ఏమంటున్నారు చూడండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. నిజంగా నీవు నీ సహోదరులను ప్రేమిస్తే వారిని దేవుని వాక్యంలో నడిపిస్తావు, వారిని దేవుని వాక్యంలో నిర్మిస్తావు, వారు పరలోకానికి వెళ్ళేటట్టుగా నీవు వారిని ప్రేరేపిస్తావు. అంతే తప్ప అభ్యంతర కారణంగా ఉండవు. సహోదరుని ప్రేమించువాడే నిజముగా అభ్యంతర కారణములు ఏమీ లేనివాడు, అతడు దైవ సంబంధి అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అతడే వెలుగులో ఉన్నవాడు అని దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. కనుక ప్రియులారా, మీరు అభ్యంతరపరచువారుగా అస్సలు ఉండొద్దు, అభ్యంతర పడువారుగా అంతకంటే ఉండొద్దు. మీలో ఏ అభ్యంతర కారణం కూడా ఉండకూడదు. మీరు అభ్యంతరపరచువారుగా ఉండకూడదు, అభ్యంతర పడేవారుగా కూడా ఉండకూడదు. ఒకవేళ ఈ ఇరువురిలో మీరు ఎలా ఉన్నా కానీ మీ మీదకి దేవుని ఉగ్రత తప్పనిసరిగా సరాసరి దిగిపోతుంది. ఈ మాటలను మనకు తెలియజేస్తున్నటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చివరిగా హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి, యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారులారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులలో మరల ఒక దృష్టాంతాన్ని మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఎవరెవరిని గూర్చి, ఎవరిని ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. యాజకులు, ఇశ్రాయేలు వారు, రాజసంతతి వారు. రాజులు, యాజకులు, ఇశ్రాయేలీయులు, సామాన్యులు అందరిని గూర్చి దేవుడు ఇక్కడ ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకు తీర్పు జరుగుతుంది అంటున్నాడు. ఏ విషయంలో చూడండి. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారిని అందరిని శిక్షింతును. అందరినీ, యాజకులను, రాజసంతతి వారిని, ఇశ్రాయేలు సామాన్య జనులను అందరినీ నేను శిక్షింతును. ఎందుకంటే మితి లేకుండా తిరుగుబాటు చేశారు, అంటే అభ్యంతరాలుగా ఉన్నారు, అభ్యంతర పడ్డారు. చూడండి ఇంకా, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. ఇదిగో వారి అపవిత్ర కార్యములన్నిటిని దేవుడు బట్టబయలు చేస్తున్నాడు. మీరందరూ కూడా అపవిత్రులే, మీరందరూ కూడా పాపాత్ములే, మీ మీదికి తప్పకుండా ఉగ్రత దిగి వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై. దేనికి అభ్యంతరపరచబడ్డారు? దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. దేవుని యొద్దకు వెళ్ళలేకపోతున్నారు, అభ్యంతరపరచబడుతున్నారు, అభ్యంతరాలుగా మారిపోతున్నారు, అభ్యంతరపడుతున్నారు. వారు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. వారిలో వ్యభిచార మనస్సు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందరు.
వారు దేవుని తెలుసుకోలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఇంకా ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చెను. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు. వారితో కూడా యోధా వారును తొట్రిల్లుచున్నారు. మార్గములో చక్కగా నడుచుకుని స్వభావం వారిలో లేదు, వారు తొట్రిల్లిపోతున్నారు, మార్గము తప్పిపోతున్నారు. అలాగే వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున వారికి కనబడకుండును. దేవుడు వారికి మరుగైపోయాడు. ఎందుకంటే అభ్యంతరపరచబడ్డారు, అభ్యంతరాలుగా మారిపోయారు, అభ్యంతరపడ్డారు. కనుక దేవుడు వారికి మరుగుపరుచుకున్నాడు, కనబడలేదు. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. వారి మీదకి ఉగ్రత దిగి వస్తుంది అన్నాడు. అలాగే వారు నాశనం అయిపోయారు. శత్రురాజులు వచ్చి వారిని నాశనం చేసేశారు. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలండి. ఉపమాన భావంతో మనం తీసుకోగలిగితే విశ్వాస జీవితంలో ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న వాటన్నిటినీ అధిగమించి లక్ష్యము వైపు మనం చూడగలిగితే ఉన్నతంగా దేవుని కొరకు ముందుకు వెళ్ళగలుగుతాం కదా. కానీ మనమే అభ్యంతరపరచువారుగా మారిపోతూ, అభ్యంతర కారణాలను చూచి వెనుదిరిగిపోతూ, అభ్యంతరపడుతూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును మనము చివరి వరకు కొనసాగించుకోలేక లోకములో పడిపోతున్నామంటే ఇదిగో ఇశ్రాయేలు వారి వలె మనము కూడా దేవుని ఉగ్రతను భరించక తప్పదు. కనుక ఇప్పుడే మార్పు నొందిన వారై ఇక మీదట దేవుని యొక్క మార్గములో ఏ అభ్యంతర కారణం ఉన్నా కానీ నేను దానిని అధిగమిస్తాను, అనేకులకు చేయూతనిచ్చి నాతో పాటు వారిని నిత్యత్వానికి తీసుకుని వెళతాను అని ఒక శపథమును పూనిన వారై మీ మరణము వరకు కూడా ఆ శపథమును నిలబెట్టుకున్నవారై దేవుని రాజ్య నివాసులుగా నిత్యత్వాన్ని సంపాదించుకునేవారుగా దేవుని పిల్లలుగా మారిపోతారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, లోకములో అనేక మంది పరలోక రాజ్యమునకు మనుషులను ప్రవేశింపనివ్వకుండా అభ్యంతరపరచువారుగా ఉన్నారు. అలాగునే తండ్రి, అభ్యంతర పడేవారుగా కూడా ఉన్నారు. మేమైతే నాయన మీ దివ్యమైన మాటలను విన్నాము, గ్రహించాము. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభువు విషయమై అభ్యంతర పడని వారముగా, ఉన్నతమైనటువంటి లక్ష్యమును ఎల్లప్పుడూ చూస్తూ ప్రభువు మార్గములో కొనసాగే వారముగా ఉండటకు మమ్మల్ని దీవించండి. మేము అభ్యంతరపరచువారుగా ఉండకుండా, అభ్యంతర పడేవారుగా ఉండకుండా నాయన పరలోకము కొరకే నిర్ణయింపబడిన వారముగా ఉండగలుగుటకు వాక్యానుసారమైన బ్రతుకులను ఎల్లప్పుడూ మాకు దయచేయమని హృదయపూర్వకంగా సవినయముగా మీ సన్నిధిలో మీకు విజ్ఞాపన చేస్తూ, ప్రాధేయపడుతూ, కోరుకుంటూ, హృదయపూర్వకముగా నాయన మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.